నమ్మ యాత్రి ఓలా అండ్ ఉబర్ లాంటి బిగ్ జైంట్స్తో కాంపిటీట్ చేస్తూ ఓలా అండ్ ఉబర్ దగ్గర నుంచి 25% మార్కెట్ షేర్ని ఎలా లాక్కుంది. అండ్ గూగుల్, బ్లూమ్, యాంట్లర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ 92 crores ఫండింగ్ని నమ్మయాత్రిలో ఎందుకు పెట్టాయి. అసలు నమ్మయాత్రి ఓలా అండ్ ఉబర్ని ఎలా ఓడించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు నమ్మయాత్రి ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. జస్ట్ పే ఫౌండర్స్ అయిన విమల్ కుమార్ అండ్ శీతల్ లాల్వాని జస్ట్ పేని స్టార్ట్ చేశారు. అండ్ 2021లో కేరళ క్యాబ్ డ్రైవర్స్ ఒక ఆన్లైన్ క్యాబ్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. అండ్ ఆన్లైన్ పేమెంట్స్ కోసమని జస్ట్ పే కంపెనీ దగ్గరికి వచ్చారు. సో ఇలా కేరళ క్యాబ్ డ్రైవర్స్తో జస్ట్ పే కంపెనీ లింక్ అయ్యి మధ్యలో ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని జస్ట్ పే కంపెనీ చేసేది. అండ్ దీనివల్ల కేరళలో ఈ క్యాబ్ డ్రైవర్ సర్వీస్ అనేది బాగా సక్సెస్ అయింది. అండ్ ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్నే బెంగళూరు ఆటో యూనియన్ వాళ్ళకు కూడా నచ్చింది. అండ్ అప్పుడు జస్ట్ పే ఫౌండర్స్ అయిన విమల్ కుమార్ అండ్ శీతల్ లాల్వాని గవర్నమెంట్ కంపెనీ అయిన ఓఎన్డీసీతో లింక్ అయ్యారు. ఓఎన్డీసీని 2021లో మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అండ్ ఓఎన్డీసీ కూడా ఒక ఓపెన్ నెట్వర్క్ ప్లాట్ఫామ్. అండ్ 2021లోని నమ్మయాత్రిని స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడే మీకు ఒక మ్యాటర్ చెప్పాలి. మీరు గమనిస్తే ఇండియాలో బెంగళూరుకి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే బెంగళూరు అనేది ద సిటీ ఆఫ్ స్టార్టప్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ లైక్ బైజూస్, అన్అకాడమీ, గ్రో, క్రెడ్ లాంటి పెద్ద పెద్ద స్టార్టప్ కంపెనీసు బెంగళూరు నుంచే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇదే సెక్టార్లోనే బిజినెస్ చేస్తున్న ర్యాపిడో కూడా బెంగళూరులో ట్రాఫిక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ అయింది. ఇండియాలో స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే బెంగళూరు ఈజ్ ద కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే నేను మిగతా సిటీస్ని బ్లేమ్ చేయట్లేదు. బెంగళూరులో చాలా సెక్టార్స్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. లైక్ ఐటీ, సాఫ్ట్వేర్ లాంటి సెక్టార్స్ ఉన్నాయి. అండ్ బెంగళూరులో లిటరసీ రేట్ కూడా చాలా ఎక్కువ. అండ్ బెంగళూరు ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. కాబట్టి బెంగళూరు ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. అండ్ నమ్మయాత్రికి అంత ఈజీగా డ్రైవర్స్ అట్రాక్ట్ అయ్యి జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం దీనికి మెయిన్ రీజన్ ఏంటో. వర్కింగ్ మోడల్ ఆఫ్ నమ్మయాత్రి. మీరు గమనిస్తే ఓలా అండ్ ఊబర్ రెండు కంపెనీస్ కమిషన్ బేస్డ్ మోడల్ని ఫాలో అవుతాయి. అండ్ ఈ కమిషన్ బేస్డ్ మోడల్లో ఆటో డ్రైవర్స్ అండ్ క్యాబ్ డ్రైవర్స్ 30% ఆఫ్ ది కమిషన్ని ఓలా అండ్ ఊబర్కి పే చేయాలి. అండ్ డ్రైవర్స్కి పేమెంట్ కూడా 2 to 3 వీక్స్లో వస్తుంది. అండ్ దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక క్యాబ్ డ్రైవర్కి కానీ ఒక ఆటో డ్రైవర్కి కానీ ఒక రోజుకి 1000 రూపీస్ వస్తే అందులో 300 రూపీస్ ఓలా అండ్ ఊబర్కి కమిషన్గా పే చేయాలి. అండ్ మనీ వెంటనే రావు కాబట్టి తన ఓన్ మనీతోనే ఎక్స్పెన్సెస్ లైక్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఛార్జెస్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ని బేర్ చేయాలి. అండ్ ఇందులో ఒక మైనస్ ఉంది. మీరు ఎప్పుడైనా ఓలా ఆర్ ఉబర్లో క్యాబ్ ఎక్కాలనుకుంటే క్యాబ్ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ వీళ్ళకి ఫోన్ చేసి లొకేషన్ చెప్పాలి. అండ్ ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఎక్కువ మనీని క్యాబ్ డ్రైవర్స్ ఆర్ ఆటో డ్రైవర్స్ డిమాండ్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నమ్మయాత్రి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్తో వచ్చింది. అదే సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్. మనం ముందు గమనిస్తే క్యాబ్ డ్రైవర్స్ ఓన్లీ ఓలా అండ్ ఉబర్తో మాత్రమే డిపెండ్ అవ్వారు. అండ్ ఫ్రీక్వెంట్గా క్యాన్సిలేషన్స్ జరిగేవి. అండ్ నమ్మయాత్రి వచ్చాక ఈ క్యాన్సిలేషన్స్ రేట్స్ తగ్గి అండ్ డ్రైవర్స్కి రెవెన్యూ రేట్ పెరిగింది. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ మోడల్లో ఆటో డ్రైవర్ ఎన్ని రైడ్స్ చేసినా ఒక రోజుకి 25 రూపీస్ మాత్రమే పే చేయాలి. అంటే ఒక ఓలా అండ్ ఊబర్లో 1000 రూపీస్ వస్తే అందులో డ్రైవర్ 300 రూపీస్ కమిషన్ కింద ఓలా అండ్ ఊబర్కి పే చేయాలి. కానీ ఇందులో జస్ట్ 25 రూపీస్ పే చేస్తే చాలు. అండ్ డ్రైవర్ అకౌంట్లోకి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఆ రోజే మనీ వెళ్ళిపోవడం వల్ల డ్రైవర్కి ఎసెన్షియల్ ఖర్చులు కూడా తీరిపోతాయి. అండ్ దీనివల్ల ప్రజెంట్ నమ్మయాత్రికి 4,51,000 ప్లస్ డ్రైవర్స్ ఉన్నారు. సో దీనివల్లే నమ్మయాత్రికి 78 lakh ప్లస్ యూజర్స్ ఉన్నారు. అండ్ అడ్వర్టైజింగ్ కూడా డ్రైవర్సే చేస్తారు. డ్రైవర్స్ వాళ్ళ ఆటోస్లో నమ్మయాత్రి స్టిక్కర్స్ వేసి వాళ్ళే పాపులర్ చేశారు. అండ్ నమ్మయాత్రి వర్కింగ్ మోడల్ జీరో కమిషన్ వల్ల చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ డిఫరెంట్ సిటీస్లో నమ్మయాత్రిని ఎక్స్పాండ్ చేశారు. లైక్ కోల్కతా, కొచ్చి, చెన్నై, మైసూర్, ఢిల్లీ అండ్ హైదరాబాద్. హైదరాబాద్లో దీని పేరు మనయాత్రి. అండ్ దీన్ని గమనించిన ర్యాపిడో కంపెనీ కమిషన్ బేస్డ్ మోడల్ని తీసేసి సబ్స్క్రిప్షన్ మోడల్ని హైర్ చేసుకుంది. అండ్ తర్వాత ఓలా అండ్ ఊబర్ కూడా ఇంప్లిమెంట్ చేశాయి. అండ్ నమ్మయాత్రి ఓన్లీ ఆటోస్తోనే ఆగిపోకుండా కార్ ట్యాక్సీస్ని కూడా రీసెంట్గా లాంచ్ చేసింది. అండ్ కార్ ట్యాక్సీని రీసెంట్గా లాంచ్ చేయడం వల్ల ఓలా అండ్ ఊబర్కి క్రేజ్ తగ్గిపోయింది.
అండ్ నమ్మయాత్రి బాగా సక్సెస్ అవడానికి ఒక కీలకమైన ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే 2022లో కర్ణాటక గవర్నమెంట్ ఓలా అండ్ ఊబర్ని సర్వీసెస్ ఆపమని చెప్పింది. ఎందుకంటే వీళ్ళ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోమీటర్స్కి ఓలా అండ్ ఊబర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ మినిమం ఛార్జ్ 30 రూపీస్ టు 40 రూపీస్ ఉండేది. అండ్ దీనివల్ల కూడా మెజారిటీ ఆఫ్ ది కస్టమర్స్ నమ్మయాత్రికి షిఫ్ట్ అయ్యారు. అండ్ నమ్మయాత్రి డ్రైవర్ సెంట్రిక్ కంపెనీ అండ్ ఇందులో మెయిన్ ప్రయారిటీ డ్రైవర్స్కి ఇస్తారు. అండ్ ఎవ్రీ వీక్ జస్ట్ పే కంపెనీ మీటింగ్ పెట్టి డే బై డే ప్రాబ్లమ్స్ని ఆటో డ్రైవర్స్ నుంచి తీసుకుంటుంది. అండ్ జస్ట్ పే కంపెనీ తీసుకొని సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్లో ఒకటే పికప్ ఫీ. ఒక ప్రీవియస్ రైడ్లో ఉన్న లొకేషన్ నుంచి నెక్స్ట్ రైడ్కి వచ్చే లొకేషన్కి ఛార్జెస్ ప్రాబ్లమ్ని నమ్మయాత్రి కంపెనీ సాల్వ్ చేసింది. అండ్ రీసెంట్గా 2023లో కర్ణాటక గవర్నమెంట్ ఫ్రీ బస్ స్కీమ్ని లేడీస్ కోసం లాంచ్ చేసింది. దీనివల్ల ఆటో డ్రైవర్స్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ సిమిలర్ స్కీమ్ని హైదరాబాద్లో కూడా లాంచ్ చేశారు. సో ఈ జీరో కమిషన్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్తో నమ్మయాత్రి కంపెనీ బోత్ కస్టమర్స్ని అండ్ ఆటో డ్రైవర్స్ని సాటిస్ఫై చేసింది. అండ్ నమ్మయాత్రిలో గూగుల్, బ్లూమ్, యాంట్లర్ లాంటి కంపెనీస్ 92 crore ప్లస్ రూపీస్ని ఇన్వెస్ట్ చేశాయి. అండ్ ఇలా డ్రైవర్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఓలా అండ్ ఊబర్ దగ్గర నుంచి 25% మార్కెట్ షేర్ని నమ్మయాత్రి లాక్కుంది. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీ కేస్ స్టడీ కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.